ఇక ఒక బ్యానర్ ఇక్కడ కొంత డిఫరెంట్ గా అనిపిస్తుంది. శుద్ధపూస బాణం శుద్ధపూసకే తగిలింది అన్నటువంటి ఒక స్టేట్మెంట్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అసలు ఈ బ్యానర్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటి ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ రాజేష్ కుమార్ ఉన్నారు. రాజేష్ కుమార్ తో కూడా మాట్లాడదాం. సో ఎస్ రాజేష్ గారు, ఏంది బ్యానర్ ఏంటి, వినూతన ప్రదర్శన ఏంటి? ఇప్పుడు ఒకటే నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఒకటి కనిపిస్తుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లను లాగొట్టాలా. అసలు ఈమె ఎవరండి? చూసినావా ఎప్పుడన్నా? 30 సంవత్సరాల మీ జర్నలిజంలా 30 సంవత్సరాల రాజకీయాలు ఏమైనా కనిపించిందా? వచ్చి బాణం ఎక్కువ పెడుతుంది మాస్క్ కి. దాని ఉద్దేశం ఏంది అసలు? మా బాణం ఎక్కువ పెట్టాలంటే ఏంది అంటే ముస్లింలను ఏం చేయాలనుకుంటుంది? పేరు అనవసరం. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ నేమ్. బాణాలు ఎక్కువ పెట్టింది, పతంగులు తెంపుతా అంటది. ఓట్లు అడిగితే నీవేమైనా మంచి చేస్తా, పాత బస్తీ ప్రజలకు హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ మంచి చేస్తా అని అడుగు, ఇట్స్ ఓకే. బట్ వాళ్ళని చంపుతా, నరుకుతా, పీక్తా అంటే లాస్ట్కి ఏమైందమ్మా? నువ్వు ఎంత హిందుత్వం అని ఉండు, ఇంతగానం రెచ్చగొడతావా? మరి ఇంతగానం అదేంటిది మతాల మీద ఏడ్కొచ్చిచ్చిండు నరేంద్ర మోడీ. ఏం చేసిండు? తమిళనాడులో కచ్చత్తి వైస్లాండ్ ఇష్యూ తెచ్చిండు. కరెక్ట్, 10 సంవత్సరాల్లో కచ్చత్తి వైస్లాండ్ గుర్తుకు రాలే. హైదరాబాద్ లో రిలీజన్ ఈమెను అదేంటిది ముందుకు పెట్టిండు. కర్ణాటకలో కావేరి నది చెంబులు బకెట్లు తెచ్చుకొని ప్రచారం చేసిండు. కేరళలో 10,000 కోట్లు ఎకనామిక్ క్రైసిస్ అవసరం ఉంటే 5,000 కోట్లు ఇచ్చిండు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అందుకే ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఒక్క 3 లీడర్ల గురించి చాలు. చంద్రబాబు నాయుడు 18 సీట్లు, జేడీఎస్ కుమారస్వామి 2 సీట్లు, బీహార్లో నితీష్ కుమార్ 10 సీట్లు కడితే 100% హీ విల్ బికమ్ ద పిఎం. భారతీయ జనతా పార్టీకి 272 పూర్తి మెజార్టీ రాలేదు, 243 వచ్చింది. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నిలవద్దు 100%. అదాని అంబానీకి దోచడం తప్ప మన సౌత్ ఇండియాకి కానీ ఎంటర్ ఇండియాకి కానీ నరేంద్ర మోడీ చేసింది ఏమీ లేదు. నరేంద్ర శుద్ధపూస ఉండొచ్చు, బట్ ఆయనకు ఫ్యామిలీ లేరు, చిల్డ్రన్స్ లేరు. పాపం ఆయన ఏదో భారతీయ నేషనలిజం వచ్చుకున్నాడు. ఆయన సంపాదించుకొని ఏం వేసేది లేదు. కానీ ఆయన పక్కలున్న చీడ పురుగులు మాత్రము వాళ్ళ కుటుంబాలకు తరతరాలకు 1000 కోట్లు దోచిపెడుతున్నారు. ఎస్పెషల్లీ టు అదాని అండ్ అంబానీ. అదాని మొన్ననే ఒక 4 days అయింది ఆసియాలోనే ధనవంతుడు. అదాని అంబానీని బీట్ అయిపోయిండు. అంతగానం కరెక్షన్ అయిపోతుంది. అదాని ఎవడండి? వాడు ఒక్కరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందా? ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేసిందా? ఆయన విషయం ఏంది? ఒక పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ని కొని దాంట్లో ఉన్న మ్యానుఫ్యాక్చర్ ని, ఎంప్లాయ్మెంట్ ని కీలు బొమ్మలుగా వాడుకోవడమే అదాని యొక్క పని. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన 100%. ఎస్పెషల్ ఇట్లాంటి పర్సన్స్ ని ఇంకోసారి మన డెమోక్రసీలో బాణాలు ఎక్కువ పెడతా, చాకులు దించుతా, చెంబులు బకెట్లు చేస్తా అంటే ఇట్లాంటి పర్సన్స్ ని అసలు కంటెస్ట్ చేయడానికే వీల్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 100% లెటర్ అవసరం. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలని కోరుకుంటున్నాము కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి బ్యానర్ చూడొచ్చు. సో ఇక శుద్ధపూస బాణం శుద్ధపూసకే తగిలింది అంటూ ఒక బ్యానర్ కనిపిస్తుంది. భారత ప్రజలారా ఈనాటికైనా మేలుకోనట్టు కూడా మనకు ఒక ఫ్లెక్సీ అయితే కనిపిస్తుంది. మీ అందరికి తెలుసు. సో ఇది ఎవరి గురించి ఏంటనేది ఈ పాటికే మీకు అర్థమైపు ఉండొచ్చు. సో ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత హైదరాబాద్ ఎంపీ పెడుతున్నటువంటి మాధవిలత కొంత ట్రెండింగ్ లో ఉంది. అన్ని రకాలుగా కూడా ఆమె చేసేటటువంటి ఆ యొక్క విల్లుకు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావచ్చు, తదితర అంశాలన్నీ కూడా. సో ఇది మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్ చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ అజయ్ తో శ్రీశైలం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.